హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం వరంగల్ హైవే కి ఓన్లీ 100 మీటర్ డిస్టెన్స్ లో ఇక్కడ అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ వచ్చాయి. 100 మీటర్స్ కూడా ఉండదు, అంటే మనకి వెహికల్స్ వెళ్తున్నాయి కనిపిస్తుంది. పైకి వెళ్ళాక మీకు చూపిస్తాను, క్లియర్ గా కనిపిస్తుంది. చాలా దగ్గరలో ఉందండి. ఈ అపార్ట్మెంట్ కార్నర్ ఉంటుంది. ఇది వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. ఇక్కడ వచ్చేసి 25 ఫీట్ రోడ్. ఎగ్జాక్ట్ లొకేషన్ మేడిపల్లి హోటల్ తులుప్ గ్రాండ్ కి ఎదురుగానే ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి కనిపిస్తుంది. ఈ హోటల్ చెంగిచెర్ల క్రాస్ రోడ్ దగ్గర ఉంటుంది. దీనికి ఎదురుగానే అపార్ట్మెంట్ ఉందండి. కార్నర్ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. వర్క్ అయితే కంప్లీట్ కావస్తుంది, చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ టోటల్ 5 ఫ్లోర్స్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్ కి 3 ఫ్లాట్స్ చెప్పిన టోటల్ 15 ఫ్లాట్స్ ఉన్నాయి. మనకి అన్ని కూడా 1150 ఎస్ఎఫ్టీ లో ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయండి. ఇక్కడ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. కానీ మనకి సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మెరిడియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో చాలా షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే ఓన్లీ 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. మనకి ఉప్పల్ డిపోకి అయితే ఓన్లీ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ కి 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి 3 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఎంజే షాపింగ్ మాల్ ఉంది. అలాగే మనకి పోచారం ఇంపోసిస్ క్యాంపస్ అయితే ఓన్లీ 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కి అయితే 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అన్నిటి కూడా చాలా కన్వీనియంట్ ఉంది. ముఖ్యంగా హైవే కి పక్కనే ఉంది. ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది. మీకు వీడియో చూపించుకుంటూ ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ మనకి 2 గేట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఎంట్రీ గేట్ ఇచ్చారు, అక్కడ వచ్చేసి మనకి ఎగ్జిట్ గేట్ ఉంటుంది. మనకి చుట్టూ కూడా హెచ్ఎండి నాన్స్ ప్రకారం సెట్ బ్యాగులు తీసుకున్నారండి. ఇదంతా పార్కింగ్. ఇక్కడ వచ్చేసి బోర్ ఇచ్చారు, అలాగే సంప్ ఉందండి. వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకి ఇండివిజువల్ బోర్ ఉంది, అలాగే మంజూరు వాటర్ కనెక్షన్ ఉంది. చూడండి సెట్ బ్యాక్ చుట్టూ కూడా ఇలానే ఉంటుంది. ఇది మనకి కార్నర్ ఉంటుంది. అలాగే సెట్ బ్యాక్లు అయితే చాలా పెద్దగా వచ్చాయి. ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ ఇచ్చారండి. లిఫ్ట్ వచ్చేసి మనకి 6 మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ ఇచ్చారు. అక్కడ స్టేర్ కేస్ వచ్చాయి, చూపిస్తాను అండి. చూడండి ఇదంతా పార్కింగ్ ప్లేస్. చూడండి మనకి ఇక్కడ స్టేర్ కేస్ ఇచ్చారు. స్టెప్స్ మొత్తం కూడా మనకి గ్రానైట్ ఇచ్చారండి. హైట్ లేకుండా చాలా స్లోప్ ఇచ్చారు. పదండి పైకి వెళ్దాం. మనం స్టెప్స్ పైన రాగానే ఇక్కడ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. చూడండి కామన్ ఏరియా కూడా కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ ఇచ్చారు, యూపీవీసీ ఫాల్ సీలింగ్. ఇదంతా కారిడార్ అండి. మనకి కారిడార్ కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. చూడండి ఇక్కడ కూడా మనకి వాల్ కూడా గ్రానైట్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్, ఇక్కడ నార్త్ ఫేసింగ్. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి. ఇక్కడ వెస్ట్ ఫేసింగ్. ఇక్కడ లిఫ్ట్ ఇచ్చారు, లిఫ్ట్ పక్కన మనకి వెస్ట్ ఫేసింగ్. అన్ని కూడా మనకి 1150 ఎస్ఎఫ్టీ 2 BHK వచ్చాయి. మనకి 3 కూడా ఎక్కడ కామన్ వాల్స్ లేవండి. సేమ్ మనకి ఇండిపెండెంట్ హౌస్ ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది. డోర్స్ కూడా మనకి ఎదురెదురుగా లేవు, కాబట్టి ఎవరితో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూపిస్తానండి. అన్ని కూడా మనకి 2 BHK చూడండి, చాలా పెద్దగా వచ్చాయి. చూడండి మనకి మెయిన్ డోర్ అయితే చాలా గ్రాండ్ గా ఇచ్చారు. కంప్లీట్ గా టేక్ వుడ్ డోర్ ఇచ్చారండి. చాలా స్టాండర్డ్ గా ఉంది. కంప్లీట్ అయితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. చూడండి ఇదంతా హాల్ అంటే మనకి హాల్ లో చూడండి చాలా పెద్ద విండో వచ్చింది. విండోస్ అన్ని కూడా మనకి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు. దాంతో పాటు మనకి సేఫ్టీ గ్రిల్స్ వస్తుంది. మనకి ఫ్రేమ్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారు. చాలా స్టాండర్డ్ గా ఉంది. చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఒకసారి హాల్ లో ఫాల్ సీలింగ్ చూడండి. ఫ్లాట్ మొత్తం కూడా కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ ఉంటుంది. కామన్ ఏరియా కూడా చూపించాను కదా. చూడండి హాల్ అయితే చాలా పెద్దగా వచ్చింది. టీవీ పాయింట్ చూసి ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారండి. మరి ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. మీ టీవీ దగ్గర వర్క్ చేసుకుని మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. మనకి సపరేట్ గా డైనింగ్ ప్లేస్ వచ్చింది, చూపిస్తానండి. చూడండి ఇదంతా డైనింగ్ ప్లేస్. మనకి డైనింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది, ఇక్కడ బాల్కనీ ఇచ్చారు, ఇక్కడ మనకి యూపీవీసీ స్లైడింగ్ డోర్ వస్తుంది, ఇక్కడ కూడా మనకి ఫ్రేమ్ అయితే గ్రానైట్ ఇచ్చారు. కంప్లీట్ అయితే మాత్రం లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి బాల్కనీ.
ముందు మనకి 25 ఫీట్ రోడ్ కదా, అలాగే సెట్ బ్యాక్ కూడా తీసుకున్నారు. వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు కిచెన్ చూద్దాం రండి. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ కోసం సపరేట్ గా పాయింట్ కూడా ఇచ్చారు. చూడండి ఇదంతా కిచెన్. ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ వచ్చింది, కింద సెల్ఫ్స్ ఇచ్చారండి. మనం వుడ్ వర్క్ చేసుకుంటే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. అలాగే వర్క్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. చూడండి, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది, చాలా స్టాండర్డ్ కట్టారు. ఇక్కడ మనకి వాష్ అయితే వచ్చింది, చూద్దాం రండి. చూడండి మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడం పాయింట్ ఇచ్చారు. ఇక్కడ మనకి వాషింగ్ సంబంధించిన ఐటమ్స్ ఇట్లా సెల్ఫ్ ఇచ్చారండి. ఇక్కడ పాయింట్ ఇచ్చారు, ట్యాప్ వచ్చింది, చుట్టూ కూడా టైల్స్ ఇచ్చారండి. క్లీన్ చేసిన కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ 30 ఫీట్ రోడ్ అండి. కిచెన్ లో అయితే 3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇందులో మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుంది. కింగ్ సైజ్ బెడ్ వచ్చా కూడా స్పేస్ ఉంటుంది. ఇందులో మనకి 2 విండోస్ ఇచ్చారు. చూడండి మనకి ఇందులో లైట్స్ లేకపోయినా వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంది. చూడండి మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ చేశారు, చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇందులో అటాచ్ వాష్రూమ్. చూడండి వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది, చూపిస్తానండి. చూడండి వాష్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చింది. అలాగే మనకి లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారు. మనకి టైల్స్ వచ్చేసి 2x4 సైజ్ టైల్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. మనం హాల్ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి, ఇది కామన్ వాష్రూమ్. ఒకసారి వాష్రూమ్ చూడండి, చాలా పెద్దగా ఉంది కామన్ వాష్రూమ్ కూడా. ఇందులో కూడా మనకి ట్యాప్స్ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. మనకి 2 వాష్రూమ్లలో కూడా వెస్టర్న్ కంబోర్డ్ వస్తుందండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మరీ చిన్నగా ఏం లేదు. ఇందులో కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుంది. ఇందులో కూడా మనకి చాలా పెద్ద విండో ఇచ్చారు. చూడండి ఫాల్ సీలింగ్ అయితే, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కదా, దాని తగ్గట్టు ఫాల్ సీలింగ్ చేశారండి. మనకి ఇందులో కలర్స్ వేస్తే మాత్రం ఇంకా చాలా బాగా కనిపిస్తుంది, మూన్ లాగా. చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి. చూసారు కదా, ఫ్లాట్ మొత్తం కూడా చాలా బాగుంది. కంప్లీట్ అయితే మాత్రం ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. మనకి హైవేకి ఇంత దగ్గరలో ఉంది కాబట్టి చాలా తొందరగా సేల్స్ అవుతున్నాయండి. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే 5200 పర్ ఎస్ఎఫ్టీ. ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లో అయినా 80% లోన్ వస్తుంది. మనకి పొజిషన్ వచ్చేసి 2-3 మంత్స్ లో ఇచ్చేస్తారండి. యూడిఎస్ వచ్చేసి 44.8 స్క్వేర్ యార్డ్స్ అండి. యూడిఎస్ కూడా చాలా బాగుంటుంది. హైవేకి ఇంత దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ ల్యాండ్ రేట్ చాలా ఉంటుందండి. ఇందులో మనకి ఎమ్ఎన్టీస్ వచ్చేసి చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ వస్తుంది. అలాగే 6 మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ ఇస్తున్నారు. అలాగే మనకి ఇందులో 24 అవర్స్ సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది. అలాగే 24 అవర్స్ సెక్యూరిటీ ఉంటారు. ఇందులో మనకి ఇండివిజువల్ బోర్ ఉంది, అలాగే మంచి వాటర్ కనెక్షన్ ఉంది. అలాగే మనకి కామన్ ఏరియాతో పాటు ఫ్లాట్ మొత్తం కూడా కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ ఇస్తున్నారు. అలాగే మనకి 24 అవర్స్ పవర్ బ్యాకప్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఎంఎన్టీస్ లో ఇస్తున్నారు. ఇక్కడ చుట్టూ సడన్ ఏమేమి డెవలప్మెంట్స్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నెంబర్ ఉంది, కాల్ చేయండి. మనకి మెయిన్ రోడ్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడ చాలా తొందరగా సేల్స్ అవుతున్నాయండి. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తొందరగా కాల్ చేయండి. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కాల్ చేయండి. కాల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సైట్ చూపిస్తారు, కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. అలాగే మన ఛానల్ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.